Daily. Taste the Daily. సార్ బండి సంజయ్ వల్లే అని కాదు, ఎవడో ఒకరు దానికి జెండా కట్టాలి కాబట్టి ఆయన దానికి అది కట్టాడు. మనం చర్చించిన అదృశ్యమైన అంశం ఒకటి ఉంది, అది కనిపించని తెలుగుదేశం పాత్ర. కనిపించని తెలుగుదేశం పాత్ర ఇక్కడ కనిపించని తెలుగుదేశం పాత్రలో రెండు ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి హార్డ్ కోర్ తెలుగుదేశంలో పనిచేశారు. ఇప్పటికి కాంగ్రెస్ లో ఆయన టెక్నికల్ గా కాంగ్రెస్ లో ఉన్న ఆయన మూనాలు ఆయన భావాలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఓటర్లు సింపథైజర్లు అప్రిషియేట్ చేస్తారు. సెకండ్ సైడ్ రేవంత్ రెడ్డి ఆరోపించినట్లుగా కేటీఆర్ లోకేష్ రెగ్యులర్ గా మీట్ అవుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, మ్యూచువల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. కేటీఆర్ కూడా పాజిటివ్ గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి గతంలో ఆయన మీద ఉన్న ఆరోపణలన్నింటినీ తొలగించుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. తెలుగుదేశం ఓటర్ల బ్యాలెన్స్ ఎట్లా ఉండే అవకాశం? అంటే ఖచ్చితంగా చెప్పాలంటే తెలంగాణలో 3 ప్రధాన పార్టీల్లో ప్రతి 2 మిగతా 2 కూడా వాళ్ళు కలిసి ఉన్నారని ఆరోపిస్తుంటారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ పద్ధతిలో అది రాజకీయంగా ఒక విధానం లేకపోవడం వల్ల. కానీ టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే ఒక్క విషయమే చాలా సున్నితమైన చాలా సున్నితమైన కుటుంబ విషయాన్ని కూడా టీడీపీని బలపరిచేవని పేరున్నటువంటి మీడియా అయితే చాలా ప్రముఖంగా ఇచ్చింది. వాస్తవంగా దాన్ని దాటేసి ఏదో ఓటర్లకు వదిలేయాలి, దాన్ని అంత ప్రముఖంగా ఇవ్వడం అన్నది ఏ పక్షాన వాళ్ళు ఉన్నారు. ఎవరు బీఆర్ఎస్ మళ్ళీ నగరంలో పూర్వ వైభవం పొందడం అనేది టీడీపీ ఏమాత్రం ఆమోదించేటటువంటి విషయం కాదు. అంతే కదా, విధానపరంగా టీడీపీ పాపం అందరితో కలిసింది. దానికే విధానపరమైన యూటర్న్లు వైటర్న్లు అవన్నీ బాగా అలవాటు, అన్ని పార్టీలకు అలవాటే. ఫ్యాక్టర్స్ ఎట్లా లేవు అంటే పార్టీ లైన్స్ లో మాట్లాడుతున్నారు. లేదు, పార్టీ లైన్స్ అంటే టీడీపీ ఇట్లా మాట్లాడుతున్నాం కదా. యాక్చువల్ థింగ్ ఏంటంటే ఇంకొకటి మనకు కనబడని ఒక విషయం ఇక్కడ ఉంది, పర్టికులర్లీ జూబ్లీహిల్స్ ఎన్నికలో. కాదు, మాకు ఒక బీఆర్ఎస్ ప్రముఖుడు ఒక ఆయన మాట్లాడినాడు. ఏమంటాడు ఆయన? క్యాండిడేట్ కరెక్ట్ కాదు సార్, ఎంతైనా కూడా అనేది. ఎంతైనా కూడా అర్థం ఏమిటి? ఆమెను పెట్టడం కరెక్ట్ కాదు అనేది ఒక ఉద్దేశం ఉన్నది వాళ్ళకి. ఎందుకు ఉన్నది? లోకల్ ఒకటి అయితే కాస్ట్ ఒకటి, కాస్ట్ ఒకటి, కాస్ట్ ఒకటి, కాస్ట్ కూడా రీచ్ అవ్వడం కష్టం అనేటువంటి ఒక. రెండోది ఏంటంటే ఇది రెండు రకాల జరుగుతుంది. ఇప్పుడు కాస్ట్ అనేది కన్సాలిడేషన్ ఉంటుంది, ఎందుకంటే మా అమ్మాయిని గెలిపిద్దామని అనుకోవచ్చు. రెండో వైపు నెగిటివ్ గా ఉండే అవకాశం హైదరాబాద్ లో. అల్లనారాయణ గారు ఆమెను క్యాస్ట్ కంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సానుభూతి అనే దాంతో అందరికంటే ముందు ప్రకటించింది కూడా బీఆర్ఎస్.